పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త దత్త దత్త. నేను మీ సాయి దత్తానందను. పరిష్కార మార్గం అనే ఈ యొక్క ప్రోగ్రాము మీరందరూ ఆదరిస్తున్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నా. దీని లోపల అంతరించిపోతున్న మంత్ర యంత్ర తంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రాలను ఈ వాస్తు హస్త సాముద్రిక శిల్పి దేవాలయాలు గోపురాలు మనకున్న సనాతనంగా ఉన్న మన యొక్క సాంప్రదాయకమైన దేవాలయాలు దైవ చింతన గల భక్తి మార్గం గల ఈ యొక్క యంత్ర తంత్ర మంత్ర రుద్రాక్ష యజ్ఞయాగాదులు ఇలాంటి యొక్క శాస్త్రాలను అంతరింపజేస్తున్న ఈ నాస్తిక బృందాలను అణగదొక్కడానికే నా యొక్క ప్రయత్నం. మన హిందూ సాంప్రదాయాన్ని కాలరాస్తున్న కొంతమంది దుర్మార్గులకు ఎదురీగుకుంటూ నేను యొక్క నా ప్రయత్నానికి మీరందరూ నాకు తోడుగా నిలిచి నాకు ఈ యొక్క నావ లోపలను మీరు కూడా నిలబడి దాన్ని తెట్టేసి ముందుకు నడిపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ మంత్రతంత్ర యంత్రాల గురించి నాకు చేతబడయింది, నాకు లేకుంటే బాణామతి అయింది, బ్లాక్ మ్యాజిక్ అయింది, మాకు ఇంకేదో అయింది, కుజదోషం అయింది, నాగదోషం అయింది, పితృదోషం అయింది, శని ప్రభావం బాగలేదు అని చెప్పి అనుమానం పెట్టి దండుకుంటున్న ఈ దొంగ గురువులకు ఎదురుగుతూ నేను మీకు గత 42 సంవత్సరాలుగా నేను అన్వేషణ చేస్తూ ఉన్న ఈ యొక్క శాస్త్రాలను మీ అందరికీ ధారపోయడానికి నా యొక్క సంకల్పం కంకణబద్ధున్నై ఉన్నా. కాబట్టి నన్ను ఉపయోగించుకొని నా దగ్గర రండి. ఈ శాస్త్రాన్ని మీరు కూడా కావాలనుకుంటే మంత్రోపదేశం తీసుకోండి. ఈ మంత్రోపదేశాన్ని గురించి నేను మామూలుగా మంత్రోపదేశం ఇస్తే అది కాదు. దాని గురించి నేను ఏం చేసిన అంటే ఒక 25 సంవత్సరాలుగా కష్టపడి దాన్ని ఇష్టపడి ఆ యొక్క దైవ అనుగ్రహంతో ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో 7 శాస్త్రాలను దీని లోపల పొందుపరిచిన ఈ గ్రంథాన్ని సకల శాస్త్ర గ్రంథం అని పేరు పెట్టుకున్న ఆ యొక్క దత్తాత్రేయుని అనుగ్రహంతో ఆయన ఇచ్చిన వైబ్రేషన్స్ తోటి రాసిన గ్రంథం ఇది నా సొంతమే కాదు. దీని లోపల వాస్తు నవరత్న మూలిక యంత్ర తంత్ర మంత్ర స్వామిస్టు ఫేస్ రీడింగు న్యూమరాలజీ హస్త సాముద్రిక ఇలాంటివన్నీ 7 సబ్జెక్టులను దీని లోపల పొందుపరచడం జరిగింది. ఇది నా సంకల్పం కాదు, దైవ చింతన దైవం యొక్క అనుగ్రహంతో మీ అందరికి అందించడానికే నన్ను ఒక మెసెంజర్గా నియమించి మీకు అందిస్తున్నాడు ఈ గ్రంథాన్ని. కాబట్టి మీరందరూ ఈ గ్రంథాన్ని కావాలనుకుంటే కూడా మీకు నేను ఆన్లైన్లో కూడా పంపిస్తా, వచ్చి కూడా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళకు ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని ఇస్తా, తాటాకుల గ్రంథం ఇస్తా, ఓ మంత్రదండం ఇస్తా, యంత్రాలు ఎట్లా తయారు చేయాలి, మంత్రాలు ఎట్లా చదవాలి,
మళ్ళీ మూలికలు ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ నేర్పిస్తాం. ఎందుకంటే నా సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఊరి లోపల ఒక మంత్ర భూత వైద్యుడు, మళ్ళీ వచ్చేసి ఒక పౌరోహితుడు, ఒక మంగలి, ఒక చాకలి, ఒక కంసలి, ఒక కమ్మరి, వీళ్ళంతా ఉన్న దగ్గరనే ఊరు కలకలలాడుతుంది. ఎవరికి ఏ యొక్క లోటు లేకుండా నడుస్తుంది. ఒక రైతు, వీళ్ళంతా ఉండాలి. కాబట్టి ఈ భూత వైద్యులు అనేది ఆయుర్వేద వైద్యులు, ఈ మూలికా వైద్యులు అంతరించిపోయినారు. కాబట్టి వాళ్ళ గురించి నేను ప్రతి ఒక్క గ్రామంలో కనీసం ఒక 1000 మందికి మంత్రోపదేశం చేసి అలాంటి వైద్యులను, భూత వైద్యులను, ఇలాంటి వైద్యులు, ఈ మూలికా వైద్యులను తయారు చేయడమే నా సంకల్పం. కాబట్టి మీరు రండి, నన్ను సంప్రదించండి. నేను ఉండేది ఎక్కడనో కాదు, ఈ మన ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఉంటాం. మీరు ఎల్బీ నగర్కి వచ్చి ఫోన్ చేసుకుంటే కూడా నేను ఫోన్లో కాంటాక్ట్ అయ్యి అడ్రస్ ఇస్తాను. రండి, నన్ను సంప్రదించండి. మంగళవారం, సోమవారం హాలిడే ఉంటుంది. అయితే ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే యంత్రశాస్త్రంలోకి వెళ్ళి ఒక సబ్జెక్ట్ చెప్తాను. నేను రాసిన ఈ యొక్క గ్రంథం లోపల యంత్రశాస్త్రం లోపలికి వెళ్ళి ఒక సబ్జెక్ట్ చెప్తున్నా. ఇది 109వ పేజీ. దాని లోపల ఎవరన్నా మనకేమన్నా చేస్తే మనకు తగలకుండా దాన్ని ఏమంటారంటే స్తంభన అంటే కూడా చేస్తే మనకు స్తంభించిపోతుంది, అట్నే ఆగిపోతుంది. అలాంటి దానికి మనం ఏంటంటే ఈ స్తంభన యంత్రాన్ని మీకు చూపిస్తా. ఈ స్తంభనం అనేది ఎట్లుంటుంది, దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి, కాగితాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి, మనము కట్టుకోవాలి, యంత్రం కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు, ఫోటో కట్టించి ఇంటి లోపల. అలా ఇంటి యంత్రాన్ని నా యొక్క ఈ సకల శాస్త్ర గ్రంథం లోపల, దీని లోపల 109వ పేజీ లోపల ఉంటుంది. మీరు తీసుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. అయితే దీన్ని ఎట్లా చేయాలంటే ఒక తాయిత తీసుకోండి. ఒకటి తాయిత తీసుకొని, ఇది తాయిత అంటారు, దీన్ని యంత్రం పెట్టేది ఒక రక్షక కవచం తాయిత. దీని లోపల ఇటువంటి భుజపత్రి ఒకటి తీసుకోండి. ఈ భుజపత్రి చాలా సన్నగా ఉంటుంది, ఉల్లిగడ్డ పొరలాగా ఉంటుంది. కాబట్టి దీనికి ఏం చేయాలి, మనము ఇలాంటిది ఒకటి సెలోఫేన్ టేప్, ఇది సెలోఫేన్ టేప్. ఈ టేపును భుజపత్రి వెనక సైడ్ అంటేయాలి. వెనక సైడ్ అంటే ఒక సైడ్ వైట్ ఉంటుంది, ఒక సైడ్ కొంచెము మన జాజు కలర్ ఉంటుంది. ఈ వెనక సైడ్ అంటేయాలి, జాజు కలర్ సైడ్ అంటించి వైట్ సైడ్ రాయాలి అక్షరాలు. ఎందుకు అంటియాలంటే ఇది సన్నగా ఉంటుంది కాబట్టి మనం రాస్తుంటే తినిపోతుంది. ఎందుకంటే కలం తయారు చేసుకుందరు, దానిమ్మ కలము, వేప కలము, ఉత్తరేణి కలము అంటే ఇట్లా చెక్కి తయారు చేసి ఇంకులో అద్దురు. ఇప్పుడు ఆ టెక్నాలజీ అవసరం లేదు. మనకు బ్లాక్ది మార్కర్లు వస్తున్నాయి, బ్లాక్ బాల్ పెన్స్ వస్తున్నాయి, ఏది జెల్వి, వాటితో రాయాలి. అప్పుడు లేదు కాబట్టి వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు మనకు అనుకూలం ఉన్నది, వాళ్ళకి అప్పుడు శాస్త్రం దీని మీదే రాదు కష్టపడి. ఇప్పుడు మనం టేప్ ఉన్నది కదా, టేప్ దీన్ని ఎంత కట్టించి ఇష్టం ఉన్నట్టు రాసుకోవద్దు దబదబా. అయితే దీని మీద ఈ యంత్రం చూపిస్తున్నా మీకు. ఇది యంత్రం ఏదైతుందో ఇది ఈ విధంగా ఉంటుంది. ఒక వృత్తాకారం ఉండి 2 త్రిశూలాలు ఉంటాయి. దీనికి ఒక వృత్తాకారం ఉండి ఇంకా కొంచెం పైకి లేదు సరుపు. ఇక్కడ ఒక వృత్తాకారం ఉండి మధ్యన టమ్ అనే బీజాస్త్రం ఉంటుంది. ఈ టమ్ అంటే 2వ రకం టమ్, ఉట్టి టమ్ కాకుండా 2వ టమ్. అయితే ఈ టమ్ లోపల ఏంటంటే ఈ 2 త్రిశూలాలు రాసి దీని లోపల వృత్తం పెట్టి దాంట్లో టమ్ రాయండి. రాసేసి దీన్ని భుజపత్రి అనేది ఇది ఉంది కదా, దీని మీద రాయండి. రాసేసి ఈ తావీస్ లోపల పెట్టేసేయాలి. ఈ ముక్క తావీస్ లోపల ఇంత చేసి పెట్టేసేయాలి. దీంట్లో పెట్టేసేసి ఇది కట్ చేసి ఇది కట్ చేసి అయితే దీని లోపల ఆ ముక్కని పెట్టాలి. అయితే దానికి ఏంటంటే ఇప్పుడు బీజాక్షరానికి టమ్ అని రాయాలి, టమ్ అని రాసి పెట్టాలి. అయితే ఈ భుజపత్రి అనేది ఇంత చాలు, అది పెట్టి కొంచెం అంత కట్టి ఓకేనా, ఇంత ముక్క చాలు.
దీనికి ఏం చేయాలి మనము? ఈ టమ్ బీజాక్షరం పెన్ను, టమ్ బీజాక్షరము రాసి ఆ టమ్ బీజాక్షరం రాసి మళ్ళీ వచ్చేసి ఈ నల్లది కావాలి, ఎరుపు కనబడదు. అయితే నల్లది తీసుకోండి, రాయండి. ఎప్పుడైనా పర్వాలేదు, కాకపోతే బ్లాక్ తీసుకొని రాయండి. టమ్ రాసేసి దీనికి అష్టగంధం పెట్టాలి. అష్టగంధం అంటే బొట్టుది ఇక్కడ అష్టగంధం పెట్టాలి. ఓకేనా? ఈ అష్టగంధం పెట్టేసేసి ఇది అష్టగంధం ఏంటంటే మీకు కావాల్సి ఉంటే నేను పంపిస్తా. ఇది గోరోజనము, కస్తూరి, పునుగు, జవాజి ఇవన్నీ కలుస్తాయి దీంట్లో. ఇది దీనికి అంటించడం అంటే ఇట్లా అంటించేసి ఈ విధంగా అంటించేసి దీన్ని మడిచి ఇది ఏ రోజు చేయాలనేది సందేహం వస్తుంది. ఆదివారం కానీ గురువారం కానీ అమావాస్య రోజు వచ్చి ఇంకా శ్రేష్టము. పౌర్ణమి కూడా చేయొచ్చు. చేసేసి శుభ్రంగా రాత్రి పూట చేయాలి ఈ యంత్రాన్ని, పొద్దున పూట చేయకూడదు. అయితే మన ఇంటి లోపల ఎవరన్నా బహిష్ట అయితే నెలగిట్టుంటే చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే సర్కమస్టెంట్ ఏరియాలో నెగిటివ్ పాస్ ఆన్ అవుతుంటుంది, కాబట్టి చేయకూడదు. ఓకేనా? ఈ విధంగా చేసి దీనిలో కూడా పెట్టాలి యంత్రాన్ని. పెట్టి ఇది చెట్ల పొడి 250 మూలికలతో చేసిన. కాకపోతే మీరు ఏం చేయాలంటే తెల్ల గురిగింద వేరు వీలైతే, మళ్ళీ తెల్ల జిల్లడి వేరు, ఉమ్మెంత వేరు, నల్లుంబెంత వేరు, ఇవేవి దొరకకుండా తెల్ల జిల్లడి వేరు అయినా సరే, మారేడు వేరు, నేరేడు వేరు, ఈ వేర్లన్నీ కలెక్ట్ చేసి, వేప వేరు ఇవన్నీ కలెక్ట్ చేసి పౌడర్ చేసి తెల్ల ఆవాలు కూడా కలిపేసేసి ఇంత పొడి దీని లోపల వేయాలి. దీని లోపల వేసేసాలి. వేసేసి యంత్రం పెట్టినాం కదా, ఒక తెల్ల గురిగింజ, ఈ గురిగింజలు కూడా దొరుకుతాయి మనకు తెల్లవి. ఈ తెల్ల గురిగింజలు అనేటివి దొరుకుతాయి, పోయే స్టోర్లో తెప్పించుకొని ఒక తెల్ల గురిగింజ పెట్టాలి. ప్రతి ఒక్క యంత్రంలో ప్రతి ఒక్క తాయితలు తెల్ల గురిగింజ కంపల్సరీ పెట్టాలి. పెట్టేసేసి ఇది మంచి థ్రెడ్ ఉన్నది తెచ్చుకోండి తాగిస్తూ. ఈ విధంగా దీన్ని బంధించేసి కొంచెం అగరబత్తి పొగ చూపించేసి మెడలో ధరించినట్టయితే ఎవరు చేతబడి చేసినా, బాణామతి చేసినా, చిల్లంగి చేసినా మళ్ళీ వచ్చేసి స్పందించబడుతుంది. వానికి ఎదురుపోతుంది. మనకి ఎవడైతే చేస్తాడో వానికి ఎదురుపోయి వాని పని అవుతుంది, వాడే అడ్డపడతాడు. ఇది చేసుకొని చూడండి. రిజల్ట్ వస్తే నాకు చెప్తే సంతోషిస్తా. నాకు ఏదైనా మీరు కట్నం ఇవ్వాలి, గురుదక్షిణ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇక్కడ గుళ్ళల్లో అన్నదానానికి ఇవ్వండి. స్వయంగా మీరు కూడా వడ్డించండి, సంతోషపడండి. జై గురుదత్త.